सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. ఈరోజు ఈశావాస్యోపనిషత్తుకి సారాంశం చెప్తాను. వేదాల యొక్క అంతభాగం ఉపనిషత్తులు అంటారు. వేదాల యొక్క అంతభాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తు అంటే ఎప్పుడైతే ఒక గురువుని సమీపించి వారి దగ్గర కూర్చొని వారు చెప్పేటటువంటి వేదాంత బోధ వింటే మన యొక్క దుఃఖం పోతుందో, ఏదైతే మన దుఃఖాన్ని పోగొడుతుందో అదే ఉపనిషత్తు అన్నారు. ఉప అంటే సమీపం, నీ అంటే క్రింద కూర్చొని నీచైహి స్థిత్వా, షత్ అంటే ఎప్పుడైతే గురువుని సమీపించి క్రింద కూర్చొని, క్రింద అంటే సమీపంలో కూర్చొని వారు చెప్పే వాక్యాలు మనం వింటామో, షత్ అంటే నాశనం చేసేది, మన యొక్క అజ్ఞానాన్ని, సంసార కారణమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటి బోధ గురువు గారు మనకు ఇస్తారు, బోధిస్తారు. మన యొక్క అజ్ఞానాన్ని, దుఃఖాన్ని పోగొట్టేటటువంటిదే ఉపనిషత్తు అన్నారు. ఆ ఉపనిషత్తు మనంతట మనం చదివితే అర్థం కాదు కనుక గురువు సమీపానికి వెళ్ళి అక్కడ కూర్చొని వారి దగ్గర మనం వినాలి. అలా విన్నప్పుడే మన యొక్క భవరోగం, సంసార బాధలన్నీ కూడా పోతాయి అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. దాన్నే ఉపనిషత్తు అన్నారు. అలాంటి ఉపనిషత్తుల్లో అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 1108 ఉన్నాయి అన్నారు. అవన్నీ లభించడం లేదని చెప్పి 108 మాత్రమే లభ్యమవుతున్నాయి ఇప్పుడు. ఆ 108లో 10కి శంకరాచార్య వారు భాష్యం రాశారు. ఆ 10 ఉపనిషత్తులు మనం చదువుతున్నాం. ఇప్పటికి 4-5 ఉపనిషత్తులు పూర్తి చేశాం. ముండక, కఠ, కేన, కైవల్య, ఇది 5వ ఉపనిషత్తు. ఇప్పటికి 5 ఉపనిషత్తులు పూర్తి చేశాం. ఇంకా 5 ఉపనిషత్తులు చదవాలి. శ్లోకం ప్రకారం 10 ఉపనిషత్తులో ఈశావాస్యం ముందు చదవాలి. ఈశకేన కఠప్రశ్న ముండమాండోక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అన్నారు. కనీసం మనిషి మరణించే లోపల 10 ఉపనిషత్తులు చదవాలట కనీసం. ఆ 10 ఉపనిషత్తుల్లో మొదటిది ఈశావాస్యోపనిషత్ అన్నారు. అది మొదట చెప్పబడినప్పటికీ కూడా అది కష్టమని ముండకోపనిషత్తు చదువుతాం. కఠ, కేన, కైవల్యం చదివి తర్వాత కొంత మానసిక పరిపక్వత వచ్చిన తర్వాత, మేధస్సు పెరిగిన తర్వాత ఈశావాస్యోపనిషత్తు చెప్తాం. కనుక అది కూడా చదివాం మనం ఇప్పుడు. చిన్న ఉపనిషత్తు, 18 మంత్రాలతో ఉన్నటువంటి ఉపనిషత్తు. శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ఉపనిషత్తు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటే 4 వేదాలు. ఉపనిషత్తులన్నీ కూడా 108 ఉపనిషత్తులు. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో అన్నీ కూడా ఈ 4 వేదాల్లో నుంచి వచ్చినవే. అన్ని ఉపనిషత్తులు ఈ 4 వేదాల్లో నుంచి వచ్చినవే. మనం చదివిన ముండకోపనిషత్తు అథర్వణ వేదం నుంచి వచ్చినది. కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదం నుంచి వచ్చినది. అదేవిధంగా ఈశావాస్యోపనిషత్ శుక్ల యజుర్వేదం. యజుర్వేదంలో 2 రకాలు.
శుక్ల యజుర్వేదమని కృష్ణ యజుర్వేదమని రెండు యజుర్వేదాలే. శుక్లం కృష్ణం అన్నారు. శుక్ల యజుర్వేదానికి సంబంధించినదే ఈశావాస్యోపనిషత్. బృహదారణ్యకం కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించినదే. కఠోపనిషత్తు తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి. మనం కఠోపనిషత్తు ఒకటి చదివాం, కృష్ణ యజుర్వేదానికి సంబంధించినది. తర్వాత తైత్రీయోపనిషత్తు చదవబోతున్నాం. బృహదారణ్యకం బ్రాహ్మణ ఉపనిషత్ అంటారు, ఈశావాస్యం మంత్రోపనిషత్ అంటారు. మంత్రం అంటే చాలా గంభీరంగా సంక్షిప్తంగా ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టం, అంత శ్లేషలో ఉంటుందన్నమాట. ఒక చెప్పేది ఒకటి, దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థం ఒకటి, శ్లేషాలంకారం అంటారు దాన్ని. ఈ మంత్రాలన్నీ బృహదారణ్యకోపనిషత్తులో విస్తారంగా చెప్పబడినాయి. బ్రాహ్మణ ఉపనిషత్ కమెంటరీ అపాన్ ద ఈశావాస్యం ఈజ్ బృహదారణ్యకం అన్నారు, వ్యాఖ్యానం. బ్రాహ్మణ ఉపనిషత్ అంటే ఏమిటి? పారాగ్రాఫ్స్ ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద పారాలు ఉంటాయి అందులో. తైత్రీయోపనిషత్తు కూడా అలా పారాగ్రాఫ్లు ఉండే ఉపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు అంటారు. 2 లైన్లు 3 లైన్లు 4 లైన్లు మాత్రమే ఉండేది మంత్రోపనిషత్ అంటారు. ఈ ఈశావాస్యోపనిషత్ శుక్ల యజుర్వేదానికి చెందినటువంటిది. 18 మంత్రాలు మాత్రమే ఉన్నటువంటిది. దీని 4 విభాగాలుగా మనం చదవాలి, 4 విషయాలుగా మనం దాన్ని విభజించుకోవాలి. ఈ 18 శ్లోకాల్లో మంత్రాల్లో ఏం చెప్పబడింది అని. ఆ 4 విషయాలకు వెళ్లే ముందు ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఉంటుంది. ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఉంటుంది. ఈ ఉపనిషత్తు యొక్క శాంతి పాఠం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నారు. అంతా పూర్ణమే. మనకు పూర్ణాలు తింటాం అలవాటు కదా, అటువంటి పూర్ణం. లోపల తియ్యగా ఉంటుంది పూర్ణం అంటే, పైన చప్పగా ఉంటుంది, ఉప్పగానో చప్పగానో ఉంటుంది. అదేవిధంగా శాస్త్రం చెప్తున్నది, వేదం చెప్తోంది, ఈ ప్రపంచమంతా కూడా ఆ పరమాత్ముడు అనేటటువంటి తీయని సచ్చిదానంద స్వరూపంతో లోపల నిండి ఉన్నది. పూర్ణంలో ఉన్నటువంటి తీపి భాగం పైకి కనపడదు కదా, పైకి కనపడదు. దాన్ని అలా ఒలిచి చూస్తేనే కనపడుతుంది, విరిచి చూడాలి, అప్పుడు రుచి తెలుస్తుంది, ఏమున్నది అని తెలుస్తుంది. పైకి కనపడేది చప్పగా ఉప్పగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రపంచం, మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడా దుఃఖంతో కూడినటువంటిది, అప్పుడప్పుడు కొంచెం సుఖంతో కూడినటువంటిది. కానీ దీని లోపల సచ్చిదానందం అనేటటువంటి ఆత్మస్వరూపం, ఆనందస్వరూపం ఉన్నది అన్నారు. పూర్ణం అన్నారు, నిండుగా ఉన్నదని అర్థం. ఎటువంటి కొరత లేకుండా నిండుగా ఉన్నది. పూర్ణం అంటే ఏమిటి? నిండుగా ఉన్నది అన్నారు. ఎటువంటి కొరత లేనటువంటి. పూర్ణం అదహ. అదహ అంటే ఆ పరమాత్ముడు పూర్ణం, పరిపూర్ణుడు అని అర్థం. ఎటువంటి దోషము లేనివాడు అని అర్థం. పూర్ణమదః పూర్ణమిదం. ఈ ప్రపంచం అంతా కూడా నామరూపాలతో ఉన్నది కూడా పూర్ణమే అన్నాడు, పరిపూర్ణమే. ఇందులో కూడా దోషం లేదు. ఆ పరిపూర్ణంలో నుంచే ఈ పరిపూర్ణం వచ్చింది. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. ఆ పరిపూర్ణంలో నుంచి ఈ పరిపూర్ణం వచ్చింది అన్నాడు. ఆ పరమాత్ముడిలో నుంచి ఈ సకల నామరూప జగత్తు ఉద్భవించింది. పూర్ణస్య పూర్ణమాదాయ. ఈ పరిపూర్ణమైనటువంటి జగత్తులో నుంచి ఈ పరిపూర్ణాన్ని తీసేసుకుంటే పరిపూర్ణమే మిగులుతుంది అన్నాడు. పరిపూర్ణాన్ని తీసేస్తే పూర్ణమే మిగులుతుంది అన్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాను ఈ మంత్రానికి అర్థం చెప్పేటప్పుడు. తాటి మీద పామును చూశాం,
తాటిలో నుంచే త్రాడు నుంచి పాము జనించింది. ఆ పాము తీసేస్తే ఏముంటుంది అక్కడ? త్రాడే ఉంటుంది. కనుక ఈ ప్రపంచం అంతా మనం చూసేది పాము లాంటిది నిజంగా లేదు. పాము ఉన్నదా అక్కడ? లేదు కదా. మనం పాము అనుకుంటూ చూస్తున్నది కూడా తాడే, కానీ తాడని తెలియక పాము అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా నామరూపాలతో ఉన్నటువంటిది పాము లాంటిది, నిజంగా లేదు. మనం ఉన్నది బ్రహ్మమే, పరమాత్ముడే, పరిపూర్ణమైన బ్రహ్మమే ఉన్నది. ఆ పరిపూర్ణమైన బ్రహ్మం మీద మనం, పరిపూర్ణమైన బ్రహ్మమనే త్రాటి మీద ఈ నామరూపాలతో ఉన్నటువంటి ఈ శరీరం, మనస్సు అనేటువంటి నిజంగా లేనటువంటిది దాని మీద ఆరోపిస్తున్నాము. ఇది తీసేస్తే ఉండేదేమిటి అన్నాడు? పరిబ్రహ్మమే ఉంటాడు. ఏది తీసేస్తే? పాము తీసేస్తే, నామరూపాలనేటువంటి దాన్ని తొలగిస్తే అన్నారు. ఉంటే కదా తొలగించడానికి, అసలు ఉంటే కదండి తొలగించడానికి. నువ్వు ఉన్నదని భ్రమపడ్డావు కాబట్టి అది లేదు అని ఆ భ్రమను తొలగించుకో అన్నాడు. అది ఉన్నదని భ్రమపడి పరిగెట్టుపోతున్నావు. ఎందుకు భ్రమపడ్డావు అంటే ఆ యొక్క తాటి స్వరూపం తెలియకపోవడం వల్ల నువ్వు పామని భ్రమపడ్డావు. అది త్రాడని తెలుసుకో. అది తాడని తెలుసుకుంటే ఇది పోతుంది. ఎక్కడికి పోతుంది? పోదు, లేదని తెలుస్తుంది. అదేవిధంగా వ్యాధి, జర, మరణాలతో, దుఃఖాలతో కూడినటువంటి ఈ శరీరం, నామరూపమైనటువంటి ఈ శరీరం, దీనితో సంబంధం ఉన్నటువంటి అన్ని నామరూపాలు, ఇవన్నీ చూసి భయపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. ఎంత దుఃఖపడుతున్నాము అంటే చెప్పలేం, వర్ణించడానికి అలవి కాదు. ఎంతో దుఃఖపడుతున్నాం. శాస్త్రం చెప్తున్నది అలా దుఃఖపడవలసిన అవసరమే లేదు అన్నది. శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు దుఃఖపడవలసిన పని లేదు అన్నారు, భయపడవలసిన పని లేదు అన్నారు. ఎలా భయపడకుండా ఉండేది అంటే, ఈ నామరూపాలు దేని నుంచి భయపడుతున్నావో దాని యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకో, భయం పోతుంది అన్నది. దేన్ని చూసి భయపడుతున్నావో దాని యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకో. పాము చూసి భయపడుతున్నావు కదా, పాము అసలు స్వరూపం ఏమిటి? తాడు. తాడు చూస్తే భయం ఉంటుందా? పోతుంది. అదేవిధంగా ఈ శరీరం, మనస్సు, సంబంధాలు, బాంధవ్యాలు చూసి భయపడుతున్నావు, ప్రపంచాన్ని చూసి భయపడుతున్నావు. దానికి ఆధారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సచ్చిదానంద స్వరూప బ్రహ్మాన్ని తెలుసుకో అన్నాడు. అది అంతటా ఉన్నది, పరిపూర్ణంగా వ్యాపించి ఉంది, ఇక్కడ ఉన్నది. అది నీ నిజస్వరూపం. పూర్ణస్య పూర్ణం ఆదాయ అన్నాడు. ఉండేది ఎవరంటే పూర్ణమేవ అవశిష్యతే, పూర్ణమే ఉంటుంది, పరిపూర్ణ బ్రహ్మస్వరూపమే ఉంటుంది. అది తెలుసుకోక మనం ఈ మనస్సు, శరీరంలోనే నేను నేను అనుకుంటూ ఉండడం వల్లనే ఈ బాధలన్నీ. ఇది కాలానుగుణంగా వింటూ వింటూ ఉంటే అనేక వారాలు, నెలలు, సంవత్సరాలు వినంగా అప్పుడు అర్థమవుతుంది నీకు, దుఃఖం పోతుంది అన్నారు. ఏమొస్తుంది అప్పుడు? శాంతి, శాంతి, శాంతి అన్నారు. శాంతి లభిస్తుంది అన్నారు. ఆధ్యాత్మిక శాంతి, అది దైవిక శాంతి, అది భౌతిక శాంతి అన్నారు. శరీరానికి వచ్చే బాధలన్నీ కూడా నిన్ను బాధించవు, మనస్సులో ఉన్నటువంటి బాధలన్నీ నిన్ను బాధించవు. ఉన్నా సరే అవి బాధ పెట్టవు. అదేవిధంగా అది భౌతిక తాపాలు, బయట మన చుట్టుపక్కల ఉన్న నుంచి వచ్చేటటువంటి బాధలు కూడా మనల్ని అంటవు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటావు నువ్వు. అది దైవిక తాపాలు కూడా నిన్ను చెలింపజేయలేవు. దేనికి భయపడవలసిన పని లేదు. అభయం ప్రతిష్టాం విందతే. అభయం అన్నారు. భయం లేని స్థితి ఒకటి ఉన్నది నీకు. జ్ఞాని అటువంటి స్థితిలో ఉంటాడు ఎప్పుడు.
శరీరంలో ఉంటూనే. అది గొప్పతనం, జ్ఞాని గొప్పతనం. ఎవరైతే ఈ ఉపనిషత్తులు చదువుతారో శ్రద్ధగా, అర్హతలు కలిగి వీటిని అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జీవన్ముక్తి పొందుతారు, జ్ఞానులవుతారు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటారు అని ఆ మంత్రం చెప్తోంది. శాంతి మంత్రం అంత గొప్ప మంత్రం అది. ప్రతి నిమిషం చదివేటప్పుడు ఆ అర్థంతో చదువుకోవాలి మనం. ప్రతి క్లాసులో చెప్పేటప్పుడు మనం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ పూర్ణాన్ని నేనే, సచ్చిదానంద స్వరూపాన్ని నేనే, నా మీదనే ఈ నామరూపాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కనుక నాలో దుఃఖము లేదు, జరా మరణాలు లేవు, నేను ఆత్మస్వరూపాన్ని అని గుర్తు చేసుకోవాలి. ఇది జ్ఞానం అంటే. కనుక ఇప్పుడు ఈ ఉపనిషత్తుని 4 విభాగాలుగా చూసుకుంటే మొదటి విభాగం ఏమిటంటే జ్ఞానయోగం అన్నారు. మొదటి మంత్రం జ్ఞానయోగాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవ మంత్రం కర్మయోగాన్ని గురించి సంక్షిప్తంగా కర్మయోగాన్ని గురించి చెప్తుంది. సంక్షిప్తంగా కర్మయోగాన్ని గురించి చెప్తుంది. సంక్షిప్తంగా అంటే విస్తారంగా కాకుండా సంక్షిప్తంగా అన్నారు, బ్రీఫ్గా అని అర్థం. జ్ఞానయోగానికి ఒక మంత్రం, కర్మయోగానికి ఒక మంత్రం. 3 నుంచి 9 దాకా జ్ఞానయోగ విస్తారం అన్నారు. విస్తారంగా చెప్తుంది జ్ఞానయోగం అంటే ఏమిటి అని. అదేవిధంగా 10 నుంచి 18వ శ్లోకం వరకు మంత్రం వరకు కర్మయోగాన్ని గురించి విస్తారంగా చెప్పబడింది. కనుక మొదటి మంత్రం ఏం చెప్తోంది? జ్ఞానయోగం అంటే ఏమిటి అని అంటే, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడి చేతనే వ్యాపింపబడి ఉన్నది. ఈశావాస్యం ఇదం, వాస్యం అంటే వ్యాపింపబడి ఉన్నది. ఇదం సర్వం, ఇదం అంటే ఏదైతే ఉన్నదో అదంతా కూడా అన్నారు. యత్కించ జగత్యాం జగత్, యత్కించ ఏదిన్నా సరే అంతా ఆ పరమేశ్వరుడే అన్నాడు. ఎలా తెలుసుకోవాలి ఆ పరమేశ్వరుడు అంతటా ఉన్నాడన్న? తేన త్యక్తేన, త్యాగం వల్లనే. త్యాగం చేసేయి. నువ్వు చూస్తున్నది ఏదైతే ఉన్నదో ఈ నామరూపాలని, ఈ భోగాలన్నిటినీ కూడా త్యాగం చెయ్యి. అహంకారాన్ని త్యాగం చెయ్యి. నేను నాది అనే దాన్ని త్యాగం చేసేయి, వదిలిపెట్టు అన్నారు. వదిలిపెట్టు అంటే ఎలా వదిలిపెట్టాలి? దాని మీద మమకారం పెట్టుకోకుండా ఆ పరమాత్ముడి మీద నీ యొక్క మనస్సుని నిలపాలి అన్నారు. కనుక దేనికోసం కూడా ఆశపడవాకు. ఈ ప్రపంచంలో ఇది కావాలి ఇది కావాలని చెప్పి ప్రతిదాన్ని కోరుకోవాకు. మా గృధ కస్య స్విద్ధనం అన్నారు. ఎవరి ధనాన్ని ఆశించకు, ఎవరి యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ వారి యొక్క ధనం కానీ నువ్వు ఏది ఆశించకు, ఏది ఎదురు చూడవాకు. ఎవరి ప్రేమను ఆశించకు, ఎవరి దయను ఆశించకు, ఎవరి ధనాన్ని ఆశించకు. ఎప్పుడు ఆశించవాకు దేన్ని కూడా. ఆశించే వాడికి దుఃఖం ఉంటుంది, ఏది ఆశించని వాడికి దుఃఖం ఉండదు. సన్యాసి ఎందుకు ఆనందంగా ఉంటాడంటే దేన్ని ఆశించడు. అది విషయం. మా గృధ కస్యస్విత్ ధనం అన్నాడు. ఎవరి ధనాన్ని ఆశించకొన్నాడు. వస్తే కూడా అలా పక్కకి నెట్టేసి నాకు వద్దు అని చెప్పి, అలా చెప్పినప్పుడే నువ్వు ఈశ్వరుణ్ణి చూడగలవు ఈ జగత్తులో. నాది నాది అనుకున్నది నీది కాదురా అని అన్నారు. కనుక నాది నాది అనుకునేది ఎప్పుడు నీది కాదు, భగవంతుడిది అన్నారు. ఎలా చూడాలి? మొదట ఏం చూస్తాం మనం? మొదట 3 స్టెప్పులు ఈ యొక్క మంత్రాన్ని అర్థం చేసుకోవాలి. 3 స్టెప్పులు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని చూస్తాం మనం. మొదట ప్రపంచ దృష్టి. మనుషులు, పక్షులు, జీవరాశులన్నింటినీ చూస్తున్నాం, వృక్షాలు అన్నీ అందరం చూస్తున్నాం. ఇది ప్రాపంచిక దృష్టి అంటారు, ప్రపంచ దృష్టి అంటారు. ఇది చిన్నప్పటి నుంచి పుట్టగానే వస్తుందండి అందరికీ.
దీనికోసం మీరు కాలేజీకి వెళ్ళి చదవక్కర్లేదు. ప్రపంచ దృష్టి అన్నారు. రెండవ దృష్టి, కొంచెం మనిషి ఎదిగితే, మానసికంగా ఎదిగితే ఏ దృష్టి రావాలి అంటే, ప్రపంచము ఉన్నది, ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడు, పరమాత్మ. ప్రపంచం ప్లస్ పరమాత్మ దృష్టి అన్నారు. దాన్ని రిలిజియన్ అంటారు. చూసారా, రిలిజియన్ అంటే ఏమిటి? భక్తి కలిగి దైవ చింతనతో ఈ యొక్క ప్రపంచాన్ని చూడటం అన్నారు. ప్రపంచ దృష్టి ఉంది, ఆ ప్రపంచంలో దైవం ఉన్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? అంతటా వ్యాపించి ఉన్నాడు. రెండవ స్టెప్ అంటే కొంచెం ఎదిగామన్నమాట. మనం హైట్లో కాదండి, ఆలోచనలో కొంచెం ఎదిగాం మానసికంగా. దీని నుంచి మూడో స్టెప్కి వెళ్ళాలి, ఇంకా హైయెస్ట్ స్టెప్ ఏమిటంటే, ప్రపంచమే లేదు, ఉన్నది దేవుడే అన్నాడు. దేవుడే అనేక నామరూపాల్లో కనపడుతున్నాడు అన్నాడు. దేవుడే అనేక నామరూపాల్లో కనపడుతున్నాడు. ఆ చెడ్డవాడిలో కూడా, దుర్యోధనుడిలో కూడా దేవుడు ఉన్నాడా అండి అంటే, ఉన్నాడు అన్నాడు. కీచకుడిలో దేవుడున్నాడు, కంసుడిలో దేవుడున్నాడు, రావణాసుడిలో దేవుడున్నాడు. కానీ వాళ్ళ గుణం వల్ల, అటువంటి చెడ్డ గుణం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన అలా ఉంది. కానీ అందులో ఉన్నది సచ్చిదానంద స్వరూపమే. ప్రతి వ్యక్తిలో సచ్చిదానంద స్వరూపం ఉంది కనుక ఉన్నది దేవుడే. ఆ నామరూపాలన్నీ కూడా మిథ్యా అన్నారు, అవి నిజం కాదు అన్నారు. దేవుడి దృష్టే ఉండాలి. మూడో దృష్టి, మొదట ప్రపంచ దృష్టి, రెండు ప్రపంచము దేవుడి దృష్టి. కాస్త కొంచెం ఉపనిషత్తులు భగవద్గీత చదివిన తర్వాత ఏ దృష్టి వస్తుంది? దేవుడే ఉన్నాడు, మరేమీ లేదు అన్నాడు. అది ఉన్నతమైన దృష్టి అన్నారు. ఎలా వస్తుందండి స్వామిని ఆ దృష్టి అన్నారు. ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఒక ఆభరణం చూస్తే ఆభరణం దృష్టే ఉంటుంది. మొదట ఆభరణం దృష్టి, గొలుసు దృష్టి. రెండవ దృష్టి ఏమిటి? గొలుసు బంగారం దృష్టి. తర్వాత దృష్టి ఏమి ఉండాలి? బంగారమే అన్నారు. బంగారమే గొలుసులాగా ఉన్నది అన్నారు. బంగారమే గొలుసులాగా ఉన్నది. డెస్క్ దృష్టి, డెస్క్ చూస్తాం, డెస్క్ దృష్టి మొదటి దృష్టి. ఇది చూడంగానే డెస్క్ అంటాం. కొంచెం ఆలోచన పరులం అయితే కొయ్యతో చేయబడినటువంటి డెస్క్, డెస్క్ ప్లస్ చెక్క అన్నాం. ఇంప్రూవ్మెంట్. డెస్క్ ఎక్కడుందండి? చెక్కతోనే కదా చేయబడింది. చెక్కతో చేసినటువంటి చెక్క బెంచి అంటారు, చెక్క కుర్చీ అంటారు. ఇంప్రూవ్మెంట్. తర్వాత ఏమిటి? అసలు డెస్క్ ఎక్కడుందండి? చెక్క కాదే ఉంది. కుర్చీ ఎక్కడుంది? కుర్చీ అనేది లేదు, చెక్కే కుర్చీ రూపంలో ఉంది. రెండు ఉదాహరణలైనయా? మూడో ఉదాహరణ, షర్ట్ చూడంగానే, చీర చూడంగానే వస్త్రం చీర అంటాం, షర్ట్ అంటాం. కొంచెం ఆలోచిస్తే షర్ట్ ప్లస్ దారం పోగు అంటాం, దారం అన్నాం. తర్వాత చీర అంటే ఏమి లేదండి, దారమే అంతా అన్నాడు. షర్ట్ అంటే ఏమి లేదు, అంతా దారం, నూలు పోగు అంటారు చూసారా. నూలు పోగే షర్ట్ రూపంలో ఉంది, నూలు పోగు చీర రూపంలో ఉంది. సత్యమా కాదా? చీర అనే వస్తువు ఉన్నదా దారం పోగు కంటే విడిగా? చీర అనే వస్తువు ఎక్కడన్నా ఉందా? షర్ట్ అనేటటువంటి పదార్థం ఎక్కడన్నా ఉందా? షర్ట్ చూస్తున్నామంటే ఏం చూస్తున్నాం? నూలు పోగునే చూస్తున్నాం, నూలు దారాన్నే చూస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాం? మొదట షర్ట్ని మాత్రమే చూస్తాం. కాదు, షర్టుగా ఉండాలి అంటే నూలు దారం మీద ఆధారపడి ఉంది అని చెప్పి షర్ట్ ప్లస్ నూలు దారం. ఇంకొంచెం ఆలోచిస్తేనండి, ఆలోచించని వాడికి చెప్పక్కర్లేదు. ఆలోచించితే చొక్కా చించకుండా అని ఆలోచించితే అని అర్థం. అదేమి పోగుగా తీయక్కర్లేదు, చీరలో ఉన్నట్టు దారాలన్నీ తీయక్కలేదు.
అవి చించకుండానే ఆలోచించితే ఏం తెలుస్తుంది? షర్ట్ అనేదే లేదు, నూలు దారమే ఉన్నది. చీర అనేటువంటిది లేదు, నూలు దారమే ఉన్నది. నూలు దారమే చీర రూపంగా కనపడుతున్నది, చీర అనే నామ రూపంలో కనపడుతుంది, షర్ట్ అనే నామ రూపంలో కనపడుతుంది. సత్యమా కాదా? అదేవిధంగా పరమాత్మ మొదట మనం చూసేదంతా ప్రపంచం ఉన్నది అన్నాం. తర్వాత కొంచెం భక్తులు అయిపోయి పూజ జపం చేసి అయ్యో ప్రపంచం ఉంది, ప్రపంచం అంతా దేవుడి మీద ఆధారపడి ఉంది, దేవుడు ఉన్నాడు అన్నాం. కొంచెం ఎదిగాం. కాస్త వయసు 40-50 వచ్చేటప్పటికి ఏముందండి అంతా మిథ్య, అంతా మిథ్య, అంతా దేవుడే, దేవుడే ఉన్నాడు మరేమీ లేదు అనే స్థితికి వస్తాం. ఎప్పుడు? శాస్త్రం చదివితే 3వ మెట్టు ఎక్కుతాం, లేకపోతే 2వ మెట్టులోనే ఉంటాం. అందరు 2వ మెట్టులోనే ఉంటారు ఎక్కువ మంది. ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు. అవతలి మెట్టు ఏమిటి? అసలు నిజమైన మెట్టు దుఃఖం పోవాలి, శాంతి కావాలి అంటే ఆ 3వ మెట్టు ఎక్కి తీరాలి. ఎవరైనా సరే, ఎవరెవరికి దుఃఖం వద్దనుకుంటారో, ఎవరెవరికి శాంతి కావాలనుకుంటారో వారు ఆ 3వ మెట్టుని అర్థం చేసుకోవాలి. నాకు అర్థం కావటం లేదు అంటే సరే పోస్ట్ పోన్ చేసుకో నీ దుఃఖాన్ని, ఇంకా కంటిన్యూ చేసుకో దుఃఖాన్ని, శాంతి లేకుండానే జీవించు, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ అంటాం. ఎవరికి నష్టం? లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి, కావాలంటే విను, 3వ మెట్టు నీకు అర్థమయ్యేటట్లు చెప్తానంటుంది ఉపనిషత్తు. అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, దుఃఖం లేకుండా ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా, వాళ్ళని చూసి నమ్మవచ్చు కదా. ఎంతమందినో ఇమిటేట్ చేస్తున్నావు కదా ప్రపంచంలో, వాళ్ళని ఇమిటేట్ చేయొచ్చుగా కావాలనుకుంటే. ఎవరిని ఇమిటేట్ చేయడం లేదు మనం. ఎంతమందిని ఇమిటేట్ చేస్తున్నావు? ఆ జ్ఞానిని ఇమిటేట్ చేస్తే వచ్చిన నష్టం ఏమిటి? ఆనందంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. ఎలా ఉన్నారని చెప్పి అడిగితే చెప్తారా లేదా? ఏమిటి నష్టం? ప్రయత్నం చేస్తున్నామా? చేస్తే లభిస్తుంది అంతే. మన యొక్క తీవ్రమైనటువంటి కోరిక ఉన్నది అంటే, ఎన్ని కోరికలు తీవ్రంగా ఉన్నాయి మనకు. 24 గంటలు ఆలోచిస్తున్నామా లేదా, నిద్ర కూడా పోకుండా? మరి ఆ పరమాత్ముడి గురించి, ఆ 3వ మెట్టు గురించి ఎందుకు ఆలోచించాం? మనకు నిజమైన కోరిక ఉంటే ఆలోచిస్తాం. ఎలాగైతే ప్రాపంచిక విషయాల మీద నిద్ర ఆహారాలు మాని కూడా ఆలోచిస్తున్నామో, అంతకంటే తీవ్రమైనటువంటి జిజ్ఞాస, కోరిక, తాపత్రయం కావాలి. దుఃఖమే లేనటువంటి స్థితి కావాలి నాకు అని ఒక్క క్షణం మనసులో సంకల్పం చేసుకున్నామంటే, తీవ్ర సంకల్పం వచ్చి తీరుతుంది జ్ఞానం. మన సంకల్పంలోనే కొంచెం ఇటు వంగుతుంటాం పెండులల్లాగా. శాస్త్రం చెప్తుంది తీవ్రమైనటువంటి, పటిష్టమైనటువంటి, దృఢమైనటువంటి సంకల్పం ఉన్నది అంటే జ్ఞానం రాక ఎక్కడికి పోతుంది? కనుక ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాహ అన్నాడు. అదేవిధంగా కర్మయోగం గురించి చెప్పబడింది 2వ మంత్రంలో. కర్మయోగం కూడా అంతే, దృష్టి. ఇది చూడండి, మనం చేసే పనులన్నీ కూడా పనులుగానే చూస్తాం. మనం ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఆ పని చేశాను. ఎన్ని పనులు చేసేవారంటే పొద్దున్న నుంచి ఒకటే పని అండి. పొద్దున్న నుంచి ఒకటే పనులు చేస్తూనే ఉన్నాను, అలిసిపోయి. పనిని పనిగానే చూస్తాం మనం. కర్మ అంటారు, పనిని కర్మ అంటారు. కర్మల్ని కర్మలుగానే చూస్తాం. పనులు చేసి చేసి అలిసిపోయినాను. శాస్త్రం చెప్తుంది ఆ మొదటి మెట్టు నుంచి, ఆ పని దృష్టి, కర్మ దృష్టి నుంచి కర్మ దేవుడు దృష్టికి రా. ఈ కర్మ నేను చేసేది ఆ దేవుడి కోసమే, ఇది దేవతారాధనయే నా పని అన్నారు. నేను చేసే ప్రతి పని దేవతారాధన క్రిందికే వస్తుందని జోడించు కర్మని. ఏ పని? ముఖం కడుక్కోవడం దగ్గర నుంచి, స్నానం చేయడం దగ్గర నుంచి, ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి, అలంకరణ చేసుకోవడం దగ్గర నుంచి, నిద్రపోవడం దగ్గర నుంచి, నడవడం దగ్గర నుంచి, ఏ పనైనా సరే ఇది చేస్తున్నాను అంటే ఇదేం చేయాలి? కన్వర్ట్ చెయ్యి, దేవత ఆరాధన అన్నారు. చూసారా, పని దృష్టి నుంచి పని ప్లస్ దేవతారాధన అన్నారు.
ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాశరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అలా మలుచుకోవాలి. ఏం చేస్తున్నారా అంటే, అందుకే మన వాళ్ళు ఏం చేసే చెప్పేవాళ్ళు ఈశ్వరార్పణం, రామా కృష్ణ అంటారు. ప్రతిదానికి రామకృష్ణ. మనం ఇప్పుడేమిటంటే ఏదైనా నష్టపోతే రామా కృష్ణ అంటాం. అది కాదు అర్థం అక్కడ. ఏదైనా లాస్ వస్తే రామకృష్ణ అలా కాదు. గాలి తీసుకున్నా రామ, గాలి వదిలినా రామ, గాలి తీసుకున్నా కృష్ణ, గాలి వదిలినా కృష్ణ. ప్రతి పని రామ కృష్ణ దేవి భగవంతుడు మయం అన్నారు. భగవన్మయం. సరే, పని ఏం చేస్తున్నాను, రాస్తున్నాను దేవుడికి. ఇదన్నా దేవతా కార్యమే అన్నారు. అన్నం తింటున్నాను దైవతా కార్యమే. ప్రతి పని దోషభూయిష్టమైన పనే లేదు. భగవంతుడిని కనుక జోడించామనుకోండి, ప్రతి పనిని దైవీకంగా మార్చుకోవచ్చు. రెండవ మెట్టు పని దృష్టి, దేవుడి దృష్టి రెండు కలిసి ఉండాలి. అందుకని మనం చేసే పని ప్రతిసారి ఏం చేస్తాం తెలుసా, మన వాళ్ళు ఏం చేస్తారు, దేవుణ్ణి తలుచుకొని స్టార్ట్ చేస్తారు. బండి ఎక్కేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటారు, కొత్త వస్త్రం కట్టుకునేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటారు, నీళ్లు స్నానం చేసేటప్పుడు ఆ నదులన్నీ తలుచుకుంటాం, ఆహారం తినేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాం, నిద్ర లేవంగానే దేవుణ్ణి తలుచుకుంటాం, కాలు కింద పెడుతూ దేవుణ్ణి తలుచుకుంటాం, నిద్ర పోయేటప్పుడు, నిద్ర పోవడానికి ముందు దేవుణ్ణి తలుచుకుంటాం. ఎప్పుడు దేవుణ్ణి తలుచుకోం మనం, ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. ప్రతి పనికి తలుచుకుంటాం. ఇంట్లో ప్రవేశిస్తే దేవుణ్ణి తలుచుకుంటాం. ఏదైనా క్రొత్తది కొంటే భగవంతుని తలుచుకుంటాం, ఆయన ముందు పెడతాం. చూశారా, ఏ పని చేసినా భగవంతుని తలుచుకుంటున్నాం. ఈ దృష్టి వస్తే దాన్నే కర్మయోగం అంటారు. మూడవ మెట్టు ఏమిటి, అసలు పని అనేటువంటిది లేదు, ఉన్న దేవుడే ఉన్నాడు అన్నాడు. ప్రతిదీ దైవతా దృష్టి, దైవీ దృష్టి అన్నారు. పిల్లల్ని పెంచడం దైవ కార్యక్రమం, వాళ్ళకి వివాహం చేయడం దైవ కార్యక్రమం, వాళ్ళ పిల్లల్ని మనం చూసుకోవడం దైవ కార్యక్రమం. దైవ కార్యక్రమం కానటువంటిది మరేది లేదు అన్నారు. గాలి తీసుకోవడం దేవుడి కార్యక్రమమే. ఇవన్నీ దేవుడి పనులే. వినోదాలు, సినిమా చూస్తున్నాం, క్రికెట్ చూస్తుండేటప్పుడు దేవుడి కార్యక్రమమే. ఏది దేవుడి కార్యక్రమం కాదంటే అన్నీ దేవుడివే. పెళ్ళికి వెళ్ళినా అంతా దైవతా స్వరూపమే. రిసెప్షన్కి వెళ్ళినా దేవతా స్వరూపం. ఏమన్నా పైత్యమా ఏమిటి వీడికి అంటారు. పైత్యం కాదు, ఇలా చూడని వాడికి పైత్యం, ఇలా చూసేవాడు ఆల్ రైట్ అని అర్థం. ఎవరు? కర్మయోగి అన్నారు. అలా ఉండాలి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతగుం సమాహ. ఇలా పనిచేస్తూ దైవీ దృష్టితో పనిచేస్తూ దైవమే ప్రతి క్షణం నేను చూస్తున్నాననే భావనతో ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మ కురు ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురు కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్. పని చేస్తూనే జీవించన్నాడు. ఎన్ని సంవత్సరాలు? శతగం సమాహ అన్నాడు. నేను 100 సంవత్సరాలు జీవించాలని కోరుకో. ఎందుకు? తింటాని కోసమా? కర్మయోగం చేయడం కోసం. వైదిక కర్మలు, లౌకిక కర్మలన్నీ కూడా దైవతా కర్మలే అని చేస్తూ తలుచుకుంటూ జీవించడం కోసం నాకు చిత్తశుద్ధి ఏకాగ్రత కావాలి కనుక నేను ఈ కర్మలు చేస్తుంటాను అనుకుంటూ కర్మలు చెయ్యన్నాడు. అందుకోసం నాకు 100 సంవత్సరాలు ఇవ్వు అని అడగాలి భగవంతుని. మా మునిమనుడు మనవడికి కూడా ఊడుగయ్యే వరకు నేను బతికి ఉండాలి అట్లా కోరుకునే వాకు ఆయుష్. శతగం సమాహ అన్నారు. జిజీవిషేత్ శతగం సమాహ అన్నారు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ. ఇంకేమీ కోరుకోవాకు ఈ ప్రపంచంలో, భగవంతుడినే కోరుకుంటూ కర్మలు చెయ్యన్నాడు. ఆ 2 మంత్రాల్లో ఉన్నదండి. భగవద్గీతలో ఉన్న 3వ అధ్యాయం పేరేమిటి? భగవద్గీత 3వ అధ్యాయం పేరేమిటి? కర్మయోగం. ఈ మంత్రం మీద, 2వ మంత్రం మీద ఆధారపడి ఉంది. కృష్ణ పరమాత్మ కాపీ చేశారు. ఎక్కడి నుంచి? ఈశావాస్యోపనిషత్తు 2వ మంత్రాన్ని కాపీ చేశాడు కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో. అర్థమైందా?
ఇప్పుడు 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు జ్ఞానయోగాన్ని గురించి చెప్పబడింది. ఏం చెప్పబడింది అని, ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పబడింది. ఈ ఆత్మని తెలుసుకోని వాళ్ళ జీవితం వృధా అన్నది. అసూర్యానామతే లోకాహ అంధేన తమసావృతాహ. ఎవరైతే ఈ స్వరూపాన్ని తెలుసుకోకుండా, సచ్చిదానంద స్వరూపాన్ని, ఆత్మస్వరూపమే సర్వం, ఆత్మదృష్టి లేకుండా ఈ యొక్క శరీరం నామరూపాల దృష్టే ఉంటుందో వాళ్ళు చీకటి లోకాలకు వెళతారు, వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు అన్నది 3వ మంత్రం. వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళతో సమానం అన్నారు. ఆత్మని తెలుసుకొని వాడు ఆత్మహత్య అంటారు. అసలు అది ఆత్మహత్య కాదు, శరీరాన్ని హత్య చేసుకుంటున్నాడు. అంతవరకు అది పోతే పోయింది, పోనివ్వండి, ఏం పర్వాలేదు, ఇంకో శరీరాన్ని పొందుతాడు. అది నిజమైన ఆత్మహత్య ఏమిటో తెలుసా అసలు? ఏమండి, ఆత్మని ఎలా హత్య చేస్తాడు వాడు? మనం అనే మాట అసలు అర్థం లేని మాట. పాపం ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు. ఆత్మని ఎవరు హత్య చేయలేరు. నిజమైన ఆత్మహత్య ఏమిటో తెలుసా? నేను ఆత్మని తెలుసుకోకపోవడమే ఆత్మహత్య. ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఆత్మహత్య. అజ్ఞానులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను చెప్పలేదండోయ్, స్వామిని ఏమిటి ఇట్లా చెప్తున్నారు కానీ ఉపనిషత్తు చెప్తోంది. ఏం చెప్తుంది? 2వ లైన్లో చూడండి. 3వ మంత్రంలో ఇవన్నీ ముఖ్యమైన 3 నుంచి 9 వరకు అన్ని ముఖ్యమైన మంత్రాలు. ప్రేత్యాభిగచ్చంతి ఆత్మహనో జనాహ అన్నారు. ఎవరైతే ఈ ఆత్మని తెలుసుకోకుండా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళతారో, జీవించి ఉండగానే ఈ ఆత్మని తెలుసుకోకుండా శరీరాన్ని వదిలిపెడతారో, వాళ్ళు ఈ శరీరం నుంచి వదిలి ప్రయాణించి మళ్ళీ హీనలోకాలకు వెళతారు. ప్రేత్యాగచ్చంతి ఆత్మహనః జనాః. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో సమానం అన్నారు. ఆత్మని తెలుసుకోకపోతే ఆత్మని చంపినట్లే కదా. ఆత్మని చంపినట్లే అంటే ఏమిటి? ఆత్మని చంపలేవు. ఆత్మస్వరూపం ఉండి, ఆనంద స్వరూపమై ఉండి, క్యాస్ట్రాయిల్ లాగా పెట్టుకుంటే మొహం, నీ దిగులుకి అంతులేని దిగులు, ఎక్కడ లేని కంప్లైంట్లు. ఏం చెప్తుంది పాప ఉపనిషత్తు? ఎందుకురా దిగులు పడతావు, నువ్వు ఆనంద స్వరూపంరా, నవ్వరా అంటే నేను నవ్వలేను అంటాడు వీడు. అసలు నువ్వు దుఃఖపడాల్సిన పనే లేదు అంటే లేదు నాకే దుఃఖం, ఎంత దుఃఖం అంటాడు. ఇంకా ఉపనిషత్తు ఏం చెప్తుంది? పాపం మనం ఉపనిషత్తు మీద జాలి పడతాం. ఏమని? పాపం ఉపనిషత్తు చెప్తోంది, నాకేమో అర్థం కాదు అదంతా అంటాం మనం. ఉపనిషత్తు మన మీద జాలి పడితే మనం గురువు గారి మీద జాలి పడతాం. గురువు గారు పాపం ఎంతో కష్టపడి చెప్తున్నారు, పాపం ఆయన, నాకు మాత్రం ఏమో ఎక్కినట్లేదు, దుఃఖం పోయినట్లేదు, చెప్పులు వేసుకోకముందే వచ్చేస్తుంది బాధ, ఇంటి సమస్యలన్నీ వచ్చేస్తాయి, ఏం చెయ్యాలి అనుకుంటాం మనం. అంటే ఎంత గురువు గారు చెప్పినా, ఎంత ఉపనిషత్తులు చెప్పినా కూడా మనకున్నటువంటి అజ్ఞానం అంత పటిష్టంగా నాటుకుపోయి ఉన్నది. ఎవరూ రక్షించలేరు. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నారు. మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే ఎవరు ఉద్ధరించరు ప్రపంచంలో. అందుకని ఎవరో ఉద్ధరిస్తారని చెప్పి మోసపోవాకండి. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి త్యాగం చేయొచ్చు. గ్రామస్యార్థే కులం త్యజేత్. ఒక గ్రామం కోసం ఒక వ్యక్తి త్యాగం చేయాలి. గ్రామం జనపదస్యార్థే, ఒక గ్రామాన్ని రాష్ట్రం కోసం, దేశం కోసమే త్యాగం చేయొచ్చు. ఆత్మార్థే పృథివీం త్యజేత్ అన్నాడు. ఆత్మని పొందడం కోసం నేను ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధమే ఈ ప్రపంచంలో అన్నాడు. హిరణ్యకశిపుని తండ్రినే వదిలిపెట్టాడు ప్రహ్లాదుడు. కనుక దేన్ని పట్టుకోకూడదు. దేవుని పట్టుకోవాలి, ఆత్మస్వరూపాన్ని. అందుకని ఎవరు రక్షించరు మనల్ని. వీళ్ళంతా ప్యాసింజర్స్ మాదిరి అందరు. అక్కడికి వాళ్ళ టైం రాగానే వాళ్ళు దిగిపోతారు, మనమే దుఃఖపడేది. మనకు పంటి రేపు వస్తే మనం బాధపడతామా, భర్త గారు బాధపడతారా? పాప ఆయన కాసేపు ఇచ్చుచ్చు అంటారు, అయ్యో పాపం అంటారు, అంతేగాని పళ్ళు నొప్పిని తీసేస్తారా ఏమిటి?
అందుకని మనలో ఉన్నటువంటి మానసిక దుఃఖాన్ని, ఈ యొక్క తాపాన్ని, ఈ యొక్క భయాన్ని ఎవరు తీయలేరు. మన అజ్ఞానం మనకు పోతే తప్ప ఎవరు తొలగించలేరు అన్నారు. అందుకని ఏం చెప్తోంది 4వ మంత్రంలో, ఆత్మని తెలుసుకో, నిజం ఆత్మ తదేజతి తన్నైజతి అన్నాడు. ఈ ఆత్మ కదులుతుంది కానీ కదలదు అన్నాడు. సోపాధికంగా అన్ని శరీరాలలో ఉంటూ కదులుతున్నట్లుగా నిజంగా నిరుపాధికంగా అది కదలదు. తన్నైజతి అన్నాడు. తదంతరస్యే సర్వస్యే అన్నారు 5వ మంత్రంలో. అది లోపల ఉన్నది, బయట ఉన్నది. సోపాధికంగా చూస్తే లోపల ఉన్నట్టు, ఉపాధి లేకుండా శరీరం కాకుండా బయట చూస్తే అంతటా ఉన్నట్లే అన్నారు. చూశారా ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఇప్పుడు అంతటా ఉన్నది, సర్వాంతరాత్మ అన్నారు. తర్వాత 6వ మంత్రంలో ఎస్తు సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ అన్నాడు. అన్ని భూతాలలో, అన్ని జీవరాశుల్లో ఆత్మే నిమిడి ఉన్నది. ఎలాగైతే అన్ని ఆభరణాల్లో బంగారమే కదా ఉన్నది, అన్ని వస్త్రాలలో నూలు దారమే కదా ఉన్నది, అన్ని ఫర్నిచర్లో చెక్కే కదా ఉన్నది, అన్ని మన్ను పాత్రల్లో మన్నే కదా ఉన్నది. మరి చూసే ప్రపంచం అంతా ఏమున్నది అన్నారు? మన్ను ఉన్నదా? ఆత్మ ఉన్నది అన్నాడు. కనపడటం లేదే అన్నాడు. కుండ కనపడుతోంది కానీ మట్టి కనపడటం లేదన్నాడు. నువ్వు కుండ అంటున్నది మట్టే నాయన అన్నాడు. షర్టు కనపడుతుందండి, నూలు దారం కనపడటం లేదన్నాడు. నువ్వు షర్టు చూస్తున్నావంటే నూలు దారం చూస్తున్నావా, షర్టు చూస్తున్నావా? చెప్పండి. నాకు షర్టే కనపడుతోందండి. నువ్వు షర్ట్ అని కనపడుతున్నది ఏదంటున్నావు? అది నూలు దారమే. నాకు ఆభరణమే కనపడుతోందండి అన్నాడు. నువ్వు ఆభరణం కనపడుతుంది అంటున్నది ఆభరణమే కాదు, అది బంగారం. అదేవిధంగా నాకు ఈ ప్రపంచమే కనపడుతోంది అన్నాడు. ఆ ప్రపంచమే బ్రహ్మ, ఆ ప్రపంచమే ఆత్మ. అది తెలుసుకో అంటున్నారు. ఆత్మైవాభూత్ ఆత్మయవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం. అన్ని జీవరాశులయందు ఆత్మని అన్నాడు. ఎప్పుడైతే ఆత్మను చూస్తాడో 6వ మంత్రంలో న విజుగుప్సతే, దేన్ని ద్వేషించడు అన్నాడు. ద్వేషానికి తావే లేదు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః. ఎవరైతే ఇలా తెలుసుకుంటారో, ఆత్మని మాత్రమే తెలుసుకుంటారో, తత్ర కోమోహ కశోకః. అతనికి మోహం ఏమిటి, శోకం ఏమిటి? ఏకత్వం అనుపశ్యత. ఒకే ఆత్మని దర్శించేవాడికి తంగమాడిగేకి వాడు వెళ్ళి అడగండి, వాడు దేనికి విలువనిస్తాడా? ఆభరణాలకు విలువనిస్తాడా, బంగారానికి విలువనిస్తాడా? బంగారం. అదే జ్ఞాని కూడా అంతే. ఈ చూసే ఆభరణాలు, నామరూపాలన్నీ కూడా ఆభరణాలు లాంటివి. ఇందులో ఒకటి ఉన్నది, ముఖ్యమైనటువంటిది ఆత్మ. వాడికి మోహము ఉండదు, శోకము ఉండదు. ఆత్మలో శోకం లేదు, మోహం లేదు. మనకెందుకు శోకం మోహం ఉందంటే మన శరీరం అనుకుంటున్నాం, మనసు అనుకుంటున్నాం, అందుకే శోకం ఉంటుంది. ఆత్మను తెలుసుకోలేకపోవడం వలన జ్ఞానికి ఉండదు. స పర్యగా శుక్రమకాయమవ్వరణం. ఆ ఆత్మ, దానికి వ్యాధి లేదు, జర లేదు, ఓల్డేజ్ లేదు, మరణం లేదు, శుద్ధమైనటువంటిది, పాపం లేనటువంటిది, అపాప విద్ధం అన్నారు. కవిర్ మనీషీర్ పరిభూ స్వయంభూ అన్నారు. ఆ జ్ఞాని, కవి, పండితుడు అంతటా కూడా ఆత్మస్వరూపాన్ని చూస్తాడు. ప్రతి చోట కూడా అన్ని నామరూపాల్లో ఆత్మని చూస్తాడు. ఎలా చూస్తాడు? నామరూపాలు చూస్తున్నా కూడా నేను ఆత్మనే చూస్తున్నానని అతనికి తెలుస్తుంది. ఆత్మని చూస్తాడంటే అతనికి ఇంక ఈ రూపాలు కనపడవండి అన్నాడు. ఏమండి, నేను ఆత్మని తెలుసుకుంటే మా భర్తగారిని తెలుసుకుని గ్రహించలేనా అని అంటారు. వసే నీ జ్ఞానం వస్తే నన్ను మర్చిపోతావు. అలా ఏం జరగదండి. అట్లాంటి పొరపాట్లు ఏమీ జరగవు. భర్తగారు లాగానే కనపడతారు, భార్య లాగానే కనపడుతుంది. చాలామందికి భయం, జ్ఞానం వస్తే అంతా ఆత్మగానే కనపడిపోతుందేమో, ఏమైపోతుందో అన్నారు. అంటే బంగారం చూసేటప్పుడు ఆభరణాలన్నీ పోతున్నాయా? నూలు దారం అని తెలుసుకున్నంత మాత్రాన చొక్కా మాయమైపోతుందా ఏమిటి? మనకున్నటువంటి బుద్ధి ఇట్లా ఆలోచిస్తుంది. కనుక జ్ఞాని ఆత్మను చూసేటప్పుడు
స్త్రీ స్త్రీగానే చూస్తాడు, పురుషుడిని పురుషుడిగానే చూస్తాడు. కానీ ఆ నామరూపాలు మిథ్య అని తెలుసుకొని ఆత్మ సత్యం అని తెలుసుకుంటాడు. అందుకని న విజుగుప్సతే అన్నారు. 7వ మంత్రంలో 6, 7, 8 మంత్రాల్లో చెప్పబడింది. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే అన్నారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా, ఈ ఆత్మను తెలుసుకోకుండా ఈ కర్మలని, అవిద్య అంటే ఉపాసనలోనే ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ జన్మనెత్తుతారు. జీవన్ముక్తి ఉండదు వాళ్ళకి. ఇంతటితో జ్ఞానం అయిపోయింది. జ్ఞానం యొక్క విషయం, సబ్జెక్ట్ మ్యాటర్ అయిపోయింది. కొంతమంది ఉంటారు, మనక ఆత్మ ఏమర్థం అవుతుంది, ఇవన్నీ ఉపనిషత్తులు, ఇవన్నీ ఏదో పూజ చేసుకుంటాం, కర్మలు చేస్తూ ఉంటాం. ఆ జనం కోసం మళ్ళీ ఉపనిషత్తు చెప్తోంది 2వ మంత్రానికి వ్యాఖ్యానం. ఎక్కడి నుంచి? 9వ మంత్రం నుంచి 18వ మంత్రం దాకా. సరే సరే, ఓకే ఓకే, నీకు అర్థం కాకపోతే ఆత్మ గురించి వెళ్ళిపోవాకు, కూర్చో అంటుంది ఉపనిషత్తు. వెళ్ళవాకు, కూర్చో, ఆత్మ విషయం అర్థం కాలేదని చెప్పి వెళ్ళవాకు, నీ వైదిక కర్మలు చేస్తూ ఉండు, పూజ అనుష్ఠానం చేస్తూ ఉండు, నీకు కూడా ముక్తి వస్తుంది, క్రమముక్తి వస్తుంది. సద్యోముక్తి రాదు, జీవన్ముక్తి రాదు, కానీ నీకు కూడా ముక్తిస్తాను, క్రమముక్తి అన్నాడు. అందుకని వాళ్ళ కోసమే కర్మకాండ మొత్తం. కర్మకాండ, ఉపాసనాకాండ. వేదంలో ఏ భాగం ముఖ్యం చెప్పండి ఇప్పుడు? కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. 1వ మంత్రం 3 నుంచి 9 వరకు జ్ఞానకాండ అయిపోయింది. మాకు ఇది అర్థం కాదండి, ఆ మెట్టు నేను ఎక్కలేను, ఇక్కడే ఉంటానని కదలటల్లా. ఏం చేస్తుంది వేదం? నిన్ను కూడా వదిలిపెట్టను నేను, నిన్ను కూడా ఏదో పనిలో పెట్టాలి కదా నేను. ఏం చెప్తానో తెలుసా? కర్మలు మాత్రమే చేయవాకు, కేవల కర్మలు. కేవల కర్మలు మాత్రమే చేస్తే నీకు ఈ ప్రాపంచిక భోగాలు లభిస్తాయి, ఆ స్వర్గ సుఖాలు లభిస్తాయి. వైదిక కర్మలు, యజ్ఞయాగాదాలు చేస్తే, పూజ జపాలు చేస్తే కూడా కేవల కర్మ చేస్తే నీకు స్వర్గం మాత్రమే లభిస్తుంది, ఇహలోక ఫలాలు లభిస్తాయి. కానీ అవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. అవి అయిపోగానే మళ్ళీ నీకు మామూలే దుఃఖం వస్తుంది. అవి తాత్కాలికమైన స్వర్గభోగాన్ని ఇచ్చే వాటి మాత్రమే చెయ్యకు, ఉపాసనతో సహా చెయ్యి అన్నారు. కర్మకాండం కేవల కర్మ చెయ్యొద్దు, నిష్కామంగా చెయ్యి, ఉపాసనతో సహా చేయవలసింది అని. 10వ మంత్రంలో విద్యాంచ అవిద్యాంచ అన్యదేవాహుర్ అవిద్యయా అన్యదాహుర్ అవిద్యయా అన్నారు. విద్య అంటే కర్మ ఉపాసన సముచ్చయం. యజ్ఞం యాగం చేసేటప్పుడు కర్మ ఉపాసనతో కలిపి చెయ్యాలి. అది కర్మ ఉపాసన సముచ్చయం అంటారు. అది చేస్తే వేరే ఫలం. కేవల కర్మ చేస్తే స్వర్గం, కృష్ణగతి, స్వర్గలోకానికి వెళ్ళి వచ్చేస్తాడు. వీసా అయిపోతుంది, ఎక్స్పైర్, మళ్ళీ వచ్చేస్తాడు. అలా కాదు, నాకు అక్కడే పర్మనెంట్గా ఉండాలంటే, బ్రహ్మలోకానికి పంపిస్తాను నిన్నంటే ఏం చెప్తామంటే ఉపాసనతో సహా చెయ్యి, ధ్యానం చెయ్యి అన్నారు. ధ్యానం చేయాలి. ఏం చేస్తావు అప్పుడు? కర్మ చేస్తూ ధ్యానం కూడా చెయ్యి. అంతేకాదు ఉపాసన సముచ్చయం, 2 ఉపాసనలు. మెయిన్ ఉపాసన, దాని అంగ ఉపాసన, ఇవన్నీ చెయ్యి. అలా చేస్తే ఏమిటన్నారు? మరణ సమయంలో ఆ ఉపాసన దేవతని గనక నువ్వు తలుచుకున్నావు అంటే ఆ లోకానికి వెడతావు. ఏ దేవతనైతే పూజిస్తావో నువ్వు, ఆ దేవత నిన్ను బ్రహ్మలోకానికి తీసుకెడుతుంది. శుక్లగతి అన్నారు. ప్రతిరోజు భగవద్ధ్యానం, జపం, పారాయణం, పూజ, అనుష్ఠానం చేస్తూ ఉంటే మనిషి ఆచింతనలోనే ఉంటాడు, ఆచింతనలోనే ఉంటాడు. అంతిమ కాలం వచ్చినప్పుడు ఆ ఉపాసకుడికి 9 నుంచి, అదే 10వ మంత్రం నుంచి 18 వరకు మనం మాట్లాడేది జ్ఞాని గురించి కాదు, ఉపాసకుడిని గురించి మాట్లాడుతున్నాం. కర్మ ఉపాసన కలిపి చేసినటువంటి ఉపాసకుడు
3 నుంచి 9 వరకు చెప్పింది జ్ఞాని విషయం. ఒకవేళ నువ్వు నాకు జ్ఞానం వచ్చేటట్లు లేదండి అని నువ్వు అనుకున్నావు అనుకో, నాకు ఈ జన్మలో మోక్షం వస్తుందో రాదో అని అనుకున్నావు అనుకో, ఉపాసన చేస్తూ ఉంటే మరణించిన తర్వాత మరణ సమయంలో నువ్వు ఏ దేవతనైతే ఉపాసించావో నువ్వు చేసిన కర్మలన్నీ ఆ దేవత గుర్తు చేసుకొని హిరణ్మయేన పాత్రేణ తస్యస్యాపి హితం ముఖం అన్నారు. సూర్యదేవుణ్ణి ప్రార్థించు, నాకు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు ద్వారాన్ని తెరవలసినది అని ప్రార్థన చెయ్యి. హిరణ్మయేన పాత్రేణ శ్లోక మంత్ర నెంబర్ 15. 15కి వెళ్ళిపోయినాను. ఉపాసన అంతా అయిపోయిందనమాట. చేసి అలిసిపోయి ఉన్నాడు పాపం ఉపాసకుడు చివరి దశలో. అప్పుడు ఏం చేస్తాడు? చేత్తో నమస్కారం, సాష్టాంగం చేయలేడు, కాళ్ళు కదలటల్లా. సాష్టాంగం ఏం చేస్తాడు? నమస్కారం పెడదామంటే చేతులు కదలడం లేదు, నోటితో చెప్దామంటే మాట బయటికి రావడం లేదు. అందుకని ఏం చేస్తాడు ఉపాసకుడు? నాకు తెలుసు ఆ అంతిమ కాలంలో కాళ్ళు కదలవు, చేతులు కదలవు, ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది, నోటితో కూడా చెప్తానో లేదో మానసికంగానే తలుచుకుంటాను, మానసికంగా కూడా అప్పుడు కోమాలో ఉంటాను, ఎవరికి తెలుసు, ఎమర్జెన్సీ వార్డులో ఉంటానేమో, అందుకని అప్పోదుకు ఇప్పోవే అన్నా, అప్పటి కోసం ఇప్పుడే చెప్పేస్తాను అంటున్నాడు ఉపాసకుడు. అప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు, అందుకని ఇప్పుడే చెప్పేస్తాను, గుర్తుపెట్టుకో అన్నాడు. క్రతోస్మర అన్నాడు. సూర్యదేవుణ్ణి ప్రార్థించి, ఏ సూర్యభగవాన్ నీ యొక్క రశ్మినంతా కూడా వెనక్కి లాక్కో, నన్ను నీ ద్వారం కూడా ప్రయాణించేటట్లు చేసి, పూషన్నేకర్షే కర్మాణి ఏకర్షి, ఓ యమా నువ్వు ప్రజాపత్య నన్ను ఆ లోకానికి తీసుకువెళ్ళు, నీ కాంతిని నన్ను చూసేటట్లుగా చెయ్యి, నన్ను శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి చేర్పించు. హిరణ్య గర్భ ఉపాసన చేశాను నేను, హిరణ్య గర్భ లోకానికి వెళ్ళాలి, ఆ బ్రహ్మదేవుడు ఉన్నాడే ఆయన దగ్గరికి వెళతాను. ఇక్కడ మా టీచర్ గారు చెప్తే చదవలేదు, అక్కడ చదువుతాను పోయి అక్కడికి వెళ్ళి ఈశావాస్యామిదగ్గు సర్వం అంటారు బ్రహ్మాజీ. అక్కడ చదివి బ్రహ్మాజీ ఉన్నంత కాలం ఉండి, బ్రహ్మాజీ ఆ యుగం అయిన తర్వాత ఆయన అక్కడ నువ్వు కూడా క్రమముక్తిని పొందు నాయన అని చెప్పి క్రమముక్తిని పొందుతా ఉన్నారు, క్రమంగా ముక్తి. అందుకని అగ్నిదేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాడు. అగ్నయే సుపధారాయే అన్నాడు. నాకు సరి అయిన మార్గాన్ని చూపించవలసినది ఓ అగ్నిదేవత, నీ కోసం ఎన్నిసార్లు దీపారాధన చేశాను, ఎన్నిసార్లు ఆహుతి వేశాను నీలో, నేను చేసినటువంటి రిచువల్స్ అన్నీ కూడా కొంచెం జ్ఞాపకం తెచ్చుకో, నా పుణ్యకర్మలన్నీ జ్ఞాపకం తెచ్చుకో, నాకు మంచి మార్గం చూపించు. అగ్నిని తలుచుకుంటున్నాడు. చివరిగా నీకు నేనేం ఆహుతిస్తాను, నా దగ్గర నెయ్యి లేదు పోయడానికి, ఏమీ లేదు, నేనే జీవోత్సవంలాగా ఇక్కడ పడి ఉన్నాను, చివరి టైంలో ఈ శరీరాన్ని ఇస్తాను తీసుకో అన్నాడు. ఆహుతిగా ఏమిస్తాను నీకు? చివరికి భస్మాంతం శరీరగం, ఈ శరీరాన్ని తీసుకొని ఆయన తీసుకొని ఈ శరీరాన్ని నీలో కలుపుకొని ఏం చేస్తావు? నన్ను మాత్రం అక్కడికి అప్పచెప్పు, నా పుణ్యకర్మలన్నీ వాళ్ళకి చెప్పు. చిత్రాపూర్ణమి వేళ ఏం చేస్తాడో తెలుసా? చిత్రాపూర్ణమికి చిత్రగుప్తుడు లెక్కంతా చూస్తాడట. అదే చిత్రాపూర్ణమి అంటే కరెక్ట్గా వచ్చింది చూసారా? నా చిత్రగుప్తుడికి చెప్తున్నాడు, నేను చేసినవన్నీ సరిగ్గా రాసుకున్నావా లేదా, నేను చేసిన కర్మలన్నీ సరిగ్గా రాసుకున్నావా లేదా అన్నాడు. ఒక్కొక్కటి కరెక్ట్గా చెప్పు, ఎందుకంటే నేను అన్ని కర్మలు చేశాను, పుణ్యకర్మలు, నేను ఏం తక్కువ చేయలేదు. నీకు తెలియదా ఓ అగ్నిదేవత, నీకు తెలియదా? సూర్య సాక్షి, అందుకే అగ్ని సాక్షిగా అంటారు చూసారా? వివాహం చేసేటప్పుడు అగ్ని సాక్షిగా అంటారు. ఏమిటి అగ్ని సాక్షి అంటే? అగ్నిదేవుడు తాను చూస్తూ ఉంటాడు కళ్ళతో, అందుకని అగ్ని సాక్షిగా పెళ్ళాడే ఒకదురా, అలా చెయ్యొచ్చా అంటారంటే ఏమిటి అర్థం? అగ్ని సాక్షి అంటే ఆ దేవుడికి తెలియదా ఏమిటి అని అగ్ని సాక్షి అన్నారు. అందుకని ఏదైనా చేసినప్పుడు అగ్నిహోత్రం పెడతారు అక్కడ. అగ్ని సాక్షిగా చేస్తే ఇంకా సంబంధం పటిష్టం అన్నమాట. అది హిందూ వివాహాలంటే ఎంత గొప్పదో చూసారా? ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తారు, దాని చుట్టూ నడవాలి.
అగ్నిదేవతే సాక్ష్యం, రిజిస్టర్ మ్యారేజ్ కాదు, తల్లిదండ్రి కాదు సాక్ష్యం, అగ్నిదేవుడు సాక్ష్యం. అడుగుతున్నాడు ఈయన చివరి దశలో, ఓ అగ్నిదేవత నువ్వే సాక్ష్యం, నేను చేసినటువంటి అన్ని నోములు వ్రతాలకి యొక్క క్రతువులన్నిటికి కూడా నువ్వే సాక్షి. చివరిగా ఈ శరీరాన్ని తీసుకొని నాకు మాత్రం మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పి చివరి దశలో ఆ ఉపాసకుడు ప్రార్థిస్తాడు. అందుకని శాస్త్రం చెప్తోంది ఏమిటి, పొందితే జ్ఞానాన్ని పొందు, శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువు, ఈ కుటుంబ వ్యవహారాలు ఇవి అవి అని చెప్పి కాలం వెళ్ళబుచ్చవాకు. మా అబ్బాయి వచ్చాడండి, అమ్మాయి వచ్చాడండి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తావు, ఎంతకాలం తిరుగుతావు, బొంగరంలాగా తిరుగుతూనే ఉంటావేంటి? శాస్త్రం మీద మనసు పెట్టి చదివితే ఇక్కడే జీవన్ముక్తి వస్తుంది, దుఃఖం లేనటువంటి ఒక స్థితిని నువ్వు పొందుతావు. దానికోసం ప్రయత్నం చెయ్యి అన్నది శాస్త్రం. ఒకవేళ కాదంటావా, ఉపాసన చెయ్యి, భగవంతుని తలుచుకో. ఆ చివరి దశలో ఏదైతే తలుచుకుంటావో అదే పొందుతావు. చివరి క్షణంలో భగవంతుని తలుచుకోవాలి అంటే ప్రతిరోజు తలుచుకుంటేనే చివరి క్షణంలో తలుచుకోగలవు. నేను అప్పుడు తలుచుకుంటాలే, ఇదంతా మనంతా ఇంటెలిజెంట్ స్మార్ట్, దేవుడిని నామం చేస్తూ కూర్చుంటారు అందరూ. వీడు పోతున్నాడంటే వాళ్ళందరూ నామం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ నామం చేసినంత మాత్రాన వస్తుందా? ఆ మనస్సు ఊరగాయలో ఉప్పు ఎట్లా ఊరిపోతుందో ఈ మనస్సు భగవన్ నామంతో ఊరిపోవాలి. ఒక ఉపాసకుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది, మామూలు మనుషులకు సాధ్యం కాదు. ప్రతిరోజు భగవద్ధ్యానం చేసేవాడికి అది సాధ్యం, ప్రతిరోజు భగవన్ సాన్నిధ్యంలో ఉండేవాడికి అది సాధ్యం. ఇంకా ఏమంటే మరి కుటుంబ వ్యవహారాలని చేస్తూనే అయినా సరే అవి చేస్తూనే ఒకవైపు భగవంతుడిని ధ్యానించాలి. అవన్నీ చేస్తున్నా సరే మనసు ఎక్కడ ఉండాలి? భగవంతుడి మీద. అలా ఉంటే ఏమిటి? క్రమముక్తి. వస్తే సద్యోముక్తి లేదా క్రమముక్తి, ఏదో ఒకటి. అది ఇది లేకపోతే అధోగతి అన్నారు. శుక్లగతి క్రమముక్తి, లేదా అగతి సద్యోముక్తి జీవన్ముక్తి. క్లాసుకు వస్తే జీవన్ముక్తి, క్లాసుకు రాకుండా ఇంట్లో కూర్చొని ఉపాసన చేస్తే క్రమముక్తి. అది కూడా చేయలేదంటావా, అధోగతి అన్నాడు. ఇప్పుడు ఏ గతి కావాలి మనకు? మనకే గతి వద్దు. మంది ఉంది అగతి, మంది ఉంది సద్యోముక్తి. ఇక్కడ మిగతా వాళ్ళ కోసం చెప్తోంది ఉపనిషత్. కనుక ఈశావాస్యోపనిషత్ చిన్న ఉపనిషత్తు అయినా కూడా కర్మకాండ ఉపాసనాకాండ అందరికీ ఉపయోగపడేటట్లుగా చెప్పడం, ఆ మంత్రాల్లో ఉన్న గంభీరత, అంతటి విషయాలున్నాయి అందులో. కనుక ప్రతిరోజు పారాయణం చేస్తే చాలా ఉత్తమం. అందుకని అంతిమ కాలంలో కఠోపనిషత్తు మొదటి 3 వల్లులు 8వ అధ్యాయం కానీ పారాయణం, లేకపోతే ఆ 4 చివరి మంత్రాలు పారాయణం అంతిమ దశలో. చివరి శ్వాస తీసుకునే ముందు ఇవన్నీ చదవాలట కనీసం. వీడు చదవలేడని చెప్పి అందరూ చదువుతారు కూర్చొని. విష్ణు సహస్రనామం, మహారుద్రం ఇవన్నీ జపిస్తే క్రమముక్తి తథ్యం అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. అందుకని ఇటువంటి పారాయణం చేయడం చాలా ఉత్తమం అన్నారు. సమయాన్ని తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు ఉన్నా కూడా అవి వాటికి అవి ఉంటూనే ఉంటాయి. కానీ మన గమ్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకు వచ్చాం మనం, మానవ జన్మ ఎత్తామనేటువంటిది మోక్షాన్ని పొందడం కోసం. సద్యోముక్తి ఆ జీవన్ముక్తి, క్రమముక్తి అని చెప్పి మనకు మనం నిర్ణయించుకోవాలి. అది క్రమముక్తి అంటే ఓకే, లేదండి నాకు మొదటి 3 ఆ 9 శ్లోకాల వరకే మంత్రాలు నాకు అంటారా, నెక్స్ట్ క్లాస్ మనకి నెక్స్ట్ క్లాస్ తైత్రీయోపనిషత్ అన్నారు. ఫర్ వాట్? తైత్రీయోపనిషత్ అంటే క్రమముక్తి కోసమా, సద్యోముక్తి కోసమా? తైత్రీయోపనిషత్ చదవడం క్రమముక్తి కోసమా, జీవన్ముక్తి కోసమా? జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తిని పొందాలి. క్రమముక్తి అయితే శరీరం వదిలిపెట్టిన తర్వాత ముక్తి. ఇదో జీవించి ఉండగానే ముక్తి. కనుక ఈ ఉపనిషత్తు పూర్తయింది. ఇంతటితో పూర్ణమద. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి.